రిమెంబర్ గాడ్స్ ప్రొవిజన్ ఈజ్ సంథింగ్ ఆసమ్. దేవుడికి ఇచ్చిన ఆరోగ్యం, తలాంతులు, దేవునికి ఇచ్చిన ధనం, అది 5,000 కావచ్చు నెలకే, 10,000 కావచ్చు, 50,000 కావచ్చు. బీ థ్యాంక్ఫుల్ ఫర్ గాడ్ అబౌట్ యువర్ ఇన్కమ్. నీ ఇన్కమ్ను బట్టి దేవుని స్తుతించి, అంతేగాని వాళ్ళు అంత వస్తుందని వీళ్ళు ఎంత వస్తుందని చెప్పి ప్రతిసారి రకరకాల ఆలోచనలు కలిగి ఉండి దేవునికి ఇచ్చిన ఆ ధనాన్ని వ్యర్థంగా చూడొద్దు. వచ్చిందిలేండి మాకు కూడా 10,000, వచ్చిందిలేండి మాకు కూడా 20,000. నీకు మాట తెలుసా? ఆ 10,000 కోసం విలవలాడిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఆ 15,000 కోసం విలవలాడిపోతున్నారు ఎంతమంది ఉన్నారో తెలుసా? ప్రపంచంలో డబ్బులు సంపాదించుకునే మార్గం లేక కొంతమంది తప్పుదారులు ఎత్తుకుని భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు. డు యు థ్యాంక్ గాడ్ ఫర్ యువర్ ఇన్కమ్? మంచి ఆశలు ఉండొద్దని అంటల్లా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోవని నేను అంటలేదు, కానీ ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతిస్తున్నావు అని అడుగుతున్నాను. నీ జీవితం ఆ 10,000తోనే ఆగిపోవాలని నేను అంటల్లా, కానీ కొన్నిసార్లు నీలో దేవుడు నీకు ఇచ్చిన ఇన్కమ్ను బట్టి దేవుణ్ణి స్తుతించాల్సింది పోయి వచ్చిందిలేండి, ఇచ్చారులేండి అని ఇష్టానుసారం మాట్లాడుతున్నావా? నువ్వేదో ఇబ్బందులు ఉన్నావు, ఏదో కష్టంలో ఉన్నావు, ఎవరో నీకు సహాయం చేశారు. ఆర్ యూ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్? ఆ సహాయానికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా? ఎవరైనా నీ కోసం సమయం వెచ్చించారంటే ఎందుకు చేయాలి? నువ్వేమవుతావని చేయాలి? ఎవరైనా నీ కోసం ధనం వెచ్చించారంటే ఎందుకు చేయాలి? నువ్వేమవుతావని చేయాలి? నువ్వు బంధువా లేకపోతే కుటుంబ సభ్యుడువా? నీ కష్టాన్ని చూసి సహాయం చేసినప్పుడు వాళ్ళని హేళన చేస్తున్నావా, లేదా జీవితాంతం వారికి నమ్మకంగా థ్యాంక్ఫుల్గా ఉంటున్నావా? ఆలోచించాయి.